టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎన్నిక మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. ఫిల్మ్ ఛాంబర్లో 4 సెక్టర్స్ ఉన్నాయి. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టర్లు కలిపి మొత్తం 3355 మంది సభ్యులున్నారు. వారంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు, కార్యదర్శులతో పాటు 32 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకుంటారు. ఈసారి ఎగ్జిబిటర్ సెక్టర్స్ నుంచి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. చిన్న నిర్మాతలు వర్సెస్ పెద్ద నిర్మాతలుగా ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మన ప్యానెల్ పేరుతో చిన్న నిర్మాతలు బరిలో దిగారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో అగ్ర నిర్మాతలు పోటీలో నిలిచారు. మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ నెలకొంది. మన ప్యానెల్ ను చిన్న నిర్మాతలు సి కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ బలపరుస్తుండగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ ను అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు బలపరుస్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు గారు, ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ఏ విధంగా సాగుతున్నాయి? అటు రెండు ప్యానెల్స్ మధ్య చూసుకున్నట్టయితే మన ప్యానెల్, అటు ప్రోగ్రెసివ్ ప్యానెల్లో ఎక్కువగా ఎవరికి విజయ అవకాశాలున్నాయి? శ్రీ విద్య ఒక 2 గంటల క్రితం ప్రారంభమైంది పోలింగ్. 1 గంట వరకు సాగుతోంది. చాలా ఉత్కంఠంగా సాగుతుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు పోలింగ్ 30% పూర్తయింది. ఈ 30%లో మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ చాలా పోటీగా ప్రచారాలు చేశాయి. ఆ ప్రచారం తగ్గట్టు పోలింగ్ కూడా సాగుతూ ఉంది. ఏదేమైనా 1 గంటకు పూర్తయిన తర్వాత ఈవినింగ్ మధ్యాహ్నం 2 తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 5 గంటలకి ఫలితాలు వెలువడే అవకాశం కల్పిస్తుంది శ్రీ విద్య. అయితే ఎన్నికలు చూస్తే ప్రతిసారి రకరకాల కారణాలతో జరుగుతూ ఉన్నాయి. ఈ ఎలక్షన్ మాత్రం ఫిల్మ్ ఛాంబర్ బిల్డింగ్ గురించే జరుగుతుందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మన ప్యానెల్ ఏమో బిల్డింగ్ మార్చి కొత్త బిల్డింగ్ కట్టాలని, ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఏమో ఇదే బిల్డింగ్ మన అస్తిత్వం కాపాడుకునేటట్టు మన బిల్డింగ్ మనకు కావాలని ప్రోగ్రెసివ్ ప్యానెల్ చెప్తా ఉన్నారు. ఏదేమైనా 2 చిన్న నిర్మాత, అటు దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు ఒకవైపు నిలబడి ప్రోగ్రెసివ్ వైపు ప్యానెల్ వైపు నిలబడితే, అటు మన ప్యానెల్ నుంచి చదలవాడ శ్రీనివాస్ గారు, సి కళ్యాణ్ అండ్ ప్రసన్న కుమార్ వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. ఈ 2 ప్యానల్స్ మధ్య ప్రధాన పోటీ ఉంది. అయితే ఇప్పుడు మనతో పాటు అగ్ర నిర్మాత మైత్రి సంస్థ ప్రతినిధి, ప్రొడ్యూసర్ ఎలమంచి రవిశంకర్ గారు ఉన్నారు. ప్రోగ్రెసివ్ ప్యానల్ నుంచి చాలా అగ్రెసివ్గా ఈ ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. రవి గారు, ఈ ఎలక్షన్ చూడొస్తే ఎలా ఉంది? మీకు ఇప్పటివరకు ఎలా ఉంది అనిపిస్తుంది? ఎలక్షన్ ఇప్పుడు చూస్తుంటే, ఈ టర్న్అవుట్ చూస్తుంటే అంతా మ్యాక్సిమం మాకు తెలిసిన వాళ్ళు అందరూ కనపడ్డారండి. నాకు తెలిసి 1 సైడెడ్గా ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే అందరికీ దీని హిడెన్ ఎజెండా ఏంటనేది అందరికీ అర్థమైపోయింది. అది చాలా కిందకి వెళ్ళిపోయింది. అందరూ చాలా క్లియర్గా ఉన్నారు దేనికి వేయాలి, దేనికి వేయకూడదు అనేది. సో మాకైతే వెరీ క్లియర్ మ్యాండేట్లా కనపడుతుందండి. అంటే ఇక్కడ చిన్న నిర్మాత, పెద్ద నిర్మాత అంటారు, మీరు ఏ విధంగా చూస్తారు? అసలు అలాంటిది లేదని నిన్న కూడా ఏదో క్లారిఫికేషన్ ఇచ్చామండి. పెద్ద సినిమా బాల్తో పడితే అది చిన్న సినిమా పెద్ద హిట్ అయితే అది పెద్ద సినిమా. అంతేగాని ప్రొడ్యూసర్లో కూడా చిన్న నిర్మాత, పెద్ద నిర్మాత అలాంటి కేటగరైజేషన్ ఏమి లేదండి. అందరూ నిర్మాతలే. మనం ఎన్నో చూసాం. ఏఎం రత్నం గారు లాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఎంత పెద్ద తమిళ్, తెలుగులో బ్లాక్ బస్టర్ పెద్ద హీరోలతో చేశారు. ఆయన మరి చిన్నగానే బిగినాయి, పెద్ద నిర్మాత అవలా. అలా దీనికి ఎవరికి ఏ బౌండరీస్ లేవండి. నీ కంటెంట్ నిన్ను తీసుకెళ్ళి పెద్ద నిర్మాతం చేయవచ్చు, అదే పెద్ద నిర్మాతని నీ కంటెంట్ చిన్న నిర్మాతం చేయవచ్చు. ఇలాంటి సెగ్రిగేషన్ అన్ని మనం క్రియేట్ చేసుకునే, కానీ అలాంటి ఏమి లేవండి. చిన్న పెద్ద తేడా లేవు. ప్రొడ్యూసర్ అనేవాడు ఒక్కడే. ఏ సినిమాకైనా ఒకడే ప్రొడ్యూసర్ అంతే. అంటే ఇప్పుడు ఎలక్షన్ జరిగిన ఓన్లీ ప్రధాన ఎజెండాగా జరుగుతుండేది, కానీ ఈసారి ఎజెండా మాత్రం బిల్డింగ్ కోసం జరుగుతుంది. ఈ బిల్డింగ్ మేము వస్తే మేము ఇదే ఉంచుతాం మీరు అంటున్నారు. వాళ్ళే ఆ ప్యానల్, మన ప్యానల్ ఏమో వాళ్ళు గెలిస్తే మాత్రం ప్యానల్ పెద్ద బిల్డింగ్ కడతాం, దీన్ని తీసేసని చెప్తున్నారు. మీరు అలా చూస్తారు దీన్ని? సార్, ఇక్కడే అసలు చాలా కిటుకైన క్వశ్చన్ లాగా ఉంది. మీరు అర్థం చేసుకుని కూడా కరెక్ట్గా లేదు సార్. ఎందుకంటున్నా అంటే వాళ్ళు వస్తే కడతాం కాదు, వాళ్ళు వస్తే ప్రైవేట్ పర్సన్కి ఇచ్చి 17 ఫ్లోర్లు కట్టేసి మేము ఛాంబర్ను ప్రొడ్యూసర్ కౌన్సిల్ కొనుక్కోవాలంట. అది రిబేటెడ్, డిస్కౌంటెడ్ కాస్ట్తో కొనుక్కోవాలంట. ఇది కొనుక్కోవడం ఏంటి సార్? ఇది ఫిలిం నగర్ ఏర్పడిందే సినిమా పరిశ్రమ కోసం, సినిమా వాళ్ళ కోసం. ఆ బిల్డింగ్ని అమ్మేసి ప్రైవేట్ పార్టీస్కి ఇచ్చేసి చేయటం ఏంటి? పొరపాటును కూడా మేము సినిమాల్లో ఉన్నంతసేపు ఈ బిల్డింగ్ను మాత్రం మేము పరిరక్షించుకుంటాం. ఇప్పుడు ఇది కనుక నిజంగా ఈ ప్యానెల్ ఓడిపోతే నిజంగా ఎంత డేంజర్ ఉందంటే ఇదే ఆఖరి చూపులాగా ఉంది. దీన్ని పడగొట్టేసే పనిలో వీటిల్లో. అలా కాకుండా మేము గెలిచిన ఓడిపోయిన దీన్ని అయితే ఎంత దూరం తీసుకెళ్తామండి. దీన్ని మేము పరిరక్షించుకుంటామండి. అది 80% జరిగేదేనండి. లేదు రవి గారు, యాక్చువల్గా ఇది పరిరక్షణ కోసం నేనేమంటున్నానంటే
యాక్చువల్లీ ఇది ఓల్డ్ బిల్డింగ్ అయిపోయింది, సొసైటీ బిల్డింగ్ మాది కాదు, ఇది ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ. ఇది లీజులో ఉన్నాం మేము, కాబట్టి లీజ్ పూర్తయిపోతుంది, మన ఓన్ బిల్డింగ్, మన ఆ ప్లేస్లో బిల్డింగ్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీని అలా చూస్తే కాదండి, అది ఆ ప్లేస్లో బిల్డింగ్ ఇస్తామని తప్పు. ఈ సైట్ అంతా కలిపి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ చేసి దాంట్లో మనం డిస్కౌంటెడ్ ప్రైస్ మనం కొనుక్కోవాల్సిన పరిస్థితిలో అలా ఉందండి పరిస్థితి. అలా ఆ ప్రపోజల్లే నడుస్తున్నాయి. ఇది ఇది డెమాలిష్ చేసేసి కొత్త కడతాం. ఇది సొసైటీ ఎవరిదండి? ఫిలిం నగర్ సొసైటీ ఫామ్ అయింది ఆ రోజు. స్ట్రాటజిక్గా ఏంటంటే సొసైటీ కింద సబ్సెట్ మన ఛాంబర్ బిల్డింగ్లు ఇవన్నీ అన్నట్టు ఉందండి. అప్పుడేంటంటే అక్కడంతా నిజాయితీ పరులు అందరూ మొత్తం ఇండస్ట్రీ కోసం పనిచేసేవాళ్ళు. స్ట్రాటజిక్గా దీన్ని మనం స్ట్రాంగ్ చేద్దాం సొసైటీని, దాని కింద ఛాంబర్ని అన్నిటిని తీసుకొద్దామని ఒక స్ట్రక్చర్ చేసుకున్నారు. కాలక్రమేణా ఏమైంది, ఈ 30 ఏళ్ళలో అక్కడ కరెక్ట్ వాళ్ళు లేరు, ఇక్కడ కరెక్ట్ వాళ్ళు లేరు, దానికి అయిపోయింది. ఇప్పుడు టెక్నికల్గా ఆన్ పేపరే ఉంది, లీజ్ అయిపోయింది కాబట్టి ఖాళీ చేయాలని ఉంది. ఆ ఒక్క ఇష్యూని వాడుకుని, ఈ లూప్ హోల్ని వాడుకుని మేము దీనికి సొసైటీకి ఇచ్చేస్తున్నాం, ఈ సొసైటీ ఇక్కడ కాంప్లెక్స్ కట్టేస్తుంది అంటే విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ అండి. దీని మీద అయితే అందరూ కలిసి కలెక్టివ్ ఫైట్ చేయాల్సిందే, చేస్తారండి. ఫిలిం ఛాంబర్ అంటే ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అండ్ స్టూడియో సెక్టర్. ఈసారి ఎగ్జిబిటర్ సెక్టర్కి ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వబోతుంది. మీ తరపున ఎగ్జిబిటర్ సెక్టర్ నుంచి ఎవరు ఉండబోతున్నారు? మా తరపున క్లియర్గా ఉందండి. మా సురేష్ బాబు గారు ఎగ్జిబిటర్ సెక్టర్ నుంచి ఆయన ఎన్నుకుంటున్నారు. ఆయనే ప్రెసిడెంట్ క్యాండిడేట్. మా పిటియబుల్ థింగ్ ఏంటంటే అవతల ప్యానెల్లో అసలుకి ఎగ్జిబిటర్ నుంచి ఎవరు ప్రెసిడెంట్ క్యాండిడేట్ అనేది తెలియనట్టుంది. వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ అండి. ఇది శ్రీవజ్జ, ఇది మన ప్యానల్కి ప్రోగ్రెసివ్ ప్యానల్ మధ్య పోటీ. ఇది మన రవి గారు చెప్పిన విషయాలు బట్టి చూస్తే 1 గంట తర్వాత ఫస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరు గెలుస్తారని తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్